మార్నింగ్ నుండి లైవ్ చూస్తున్న వాళ్ళు కానీ లేదా ఈ 2 ప్రోమోస్ చూసిన తర్వాత ఎంతమందికి అబ్బా సాయిరామ్ ఇదిరా బిగ్ బాస్ అంటే, సో బిగ్ బాస్ కలొచ్చింది, బిగ్ బాస్ మీద మనకి ఒక ఆశ చిగురించింది, బిగ్ బాస్ ఎక్కడి నుంచి బాగుంటుంది అమ్మయ్య అని ఎంతమంది కనిపించిందో అంతమంది వీడియో లైక్ చేయండి, మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. అసలు గత్తరగా ఉంది హౌస్ అంతా, గంగవ్వ దుమ్ము లేపుతుంది. సో ఉదయం లేచిందే లేదా కరెక్ట్గాని స్కూల్ పిల్లల్ని బిడికి పంపించినట్టు అందరినీ ఉదయం లేక ఉతికారేసింది. కాసేపు మణికంఠకైతే గంగవ్వ ఒక షాక్ ట్రీట్మెంట్ ఇచ్చింది. దెబ్బకి మణికంఠ అదే వేరే వాళ్ళ ఇంటికి వేరే రకంగా ఉండేది కాబట్టి గంగవ్వ గట్టి కొంచెం నార్మల్గా లేదవ్వా ప్లీజ్ అవ్వా అన్నట్టు మాట్లాడాడు. ఏం మాట్లాడాడు ఏంటి చెప్తాం. గంగవ్వ ఉదయం నుంచి ఏం అడవాడు చేస్తుంది ఏంటి అని చెప్పి రోహిణి, అవినాష్ అసలు ఎక్కడ ఇంచు కూడా గ్యాప్ ఇట్లా ఎంటర్టైన్మెంట్కి ఎవరిది వాళ్ళ రేంజ్లో. అసలు రోహిణి అయితే ఇప్పుడే నేను వీడియో ముందు సూట్ కేసు పట్టుకొని నేను పోతానన్నయ్య అని చెప్పి వెళ్ళిపోతాను. జోకేశారంటే ఆవిడ నచ్చలేదంటే ఆవిడ వెళ్ళిపోతానని అని చెప్పి అడవాడు చేస్తూ ఉంది. వీళ్ళందరూ దెబ్బకి ఓజీ క్లాన్లు అందరూ ఏం జరుగుతుందిరా ఇక్కడ ఏంట్రా అని. కోడి కూడా కుయ్యకు ముందే నైని పావని చక్కగా నీట్గా క్యూట్గా రెడీ అయ్యి లాల్లో తిరుగుతూ ఉంది. ఓ పక్క నబీల్ గురకలు, ఇంకో పక్క నైని మెరుపులు. అబ్బా అసలు ఆ వర్ణనే ఒక రకంగా ఉంది. సో ఈ లైవ్లో జరుగుతున్నవన్నీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉంటాయి. ఇన్స్టాగ్రామ్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఫాలో అవ్వండి. సో మార్నింగ్ నుంచి లైవ్లో జరిగిన కొన్ని విశేషాలు, దాంతోపాటు ఆ 2 ప్రోమోలు, వీటి గురించి మాట్లాడుకుందాం. వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి చూడండి, సో దట్ వీడియో రీచ్ అనేది పెరుగుతుంది. అలాగే మీకు ఆ ప్రోమోలు చూసిన తర్వాత, ఆ లైవ్ చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది బిగ్ బాస్ సీజన్ 8 మీద అన్న మీ ఒపీనియన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో తెల్లారంగానే గంగవ్వ లేచిందన్నమాట. నోట్లో బ్రష్ 19 పెట్టింది, బ్రష్ పెట్టినట్టు వచ్చింది. పిల్లగాళ్ళు అనుకున్నట్ట ఇంకెంతసేపు అంటారా లెగండి అని చెప్పి డోర్ తీసి గట్టిగా వచ్చింది. వాళ్ళందరికీ అర్థం కాల ఏందని చెప్పి అందరు లేచుకొని అలా చూసుకున్నారు. చూస్తే టైం అంత అయింది అనుకుంటున్నారు, ఇంకా లాగట్లేదంటే పాట రావాలి కదా, పాట రా అని అంటున్నారు. ఓర్ని పాట వచ్చేదాకా అని చెప్పి అనుకుని వెళ్ళిపోతుంది అనమాట. నేను కనుక అక్కడ పడుకొని లేచి గంగవ్వ పడుకోనే అని. గంగవ్వేమో బిగ్ బాస్ టైమింగ్స్కి అతీతం. ఆయన లైట్ అవ్వకముందు నిద్రపోయింది చక్కగా. సో ఆవిడ టైమింగ్స్ ప్రకారం ఆవిడ నిద్రపోయింది, ఆవిడ టైమింగ్స్ ప్రకారం వాళ్ళు లేచింది. వీళ్ళు అలా కాదు, ఆయన లైట్ ఆపనా వీళ్ళు నిద్రపోరు, వీళ్ళకి నిద్ర వచ్చినప్పుడు వీళ్ళు నిద్రపోతారు. సో అక్కడేమో తెల్లారిపోయింది లెగండి ఎట్ట లెగిస్తారు, సో లేగలేరు అనమాట. అలాగే మార్నింగ్ సాంగ్ వచ్చిన తర్వాత కూడా, దీని తర్వాత మార్నింగ్ సాంగ్ ఎన్ని ప్లే అయిన తర్వాత మొత్తం రాయల్ క్లాన్ వాళ్ళు అందరూ చక్కగా డ్యాన్స్ చేశారు. ఓజీ క్లాన్ వాళ్ళు అందరూ వచ్చేవాడికి రాయల్ క్లాన్ ఉన్నారు లాన్లో ఆల్రెడీ. రోహిణి రెడీ అయిపోయి కూర్చుంది, నైని పావని రెడీ అయిపోయి కూర్చుంది, గంగవ్వ లేచుంది. సో మిగతా వాళ్ళందరూ వచ్చారు, జాయిన్ అయ్యారు. చక్కగా ఆ కుర్చీని మడతపెట్టి అని చెప్పి. సో అది ఎలా ఉందంటే రాయల్ క్లాన్ వాళ్ళు వచ్చి కుర్చీని మడతపెట్టి ఓజీ క్లాన్ వాళ్ళని వేసినట్టు అనిపిస్తుంది, అంటే కొట్టినట్టు అనిపించింది అనమాట. మా కంట్రోల్ రా కొద్దిగా ఎగ్జైట్మెంట్ ఎక్కువైపోతుంది. సో అలా కొట్టినట్టు అనిపించింది. వాళ్ళు కూడా వచ్చారు. మధ్యలో తెలుసా లైవ్ మధ్యలో ప్రేరణ అంటది మనం కూడా గట్టిగా రెడీ అవ్వాలి. ఏంటంటే వాళ్ళు చూడు ఎలా రెడీ అయ్యి ఉన్నారు, ఆడియన్స్ కనిపించద్దు, మనం బాగాలేదని చెప్పి మనం తగ్గద్దు. సో ఎంతైనా కాంపిటీషన్ కదా, ముఖ్యంగా అమ్మాయిలు కదా, మాత్రం ఉంటుంది. నైని పావని తెలుక్కుమంటే రెడీ అయింది కాబట్టి ప్రేరణ ఇంకా తగ్గద్దు, మనం కూడా రెడీ అవ్వాలి లేదంటే. యష్మి కూడా క్యూట్గా రెడీ అయింది, నైని క్యూట్గా ఆ ప్రేరణ క్యూట్గా రెడీ అయింది. ప్రేరణకు పెళ్ళి అయిపోయిందిగా అంటే మన సర్లే. సో మామూలుగా లేదు. సో నెక్స్ట్ లెవెల్ అసలు లైవ్ అంతా అడావిడిగా. ఇదేదో స్టార్ట్ డే, బిగ్ బాస్ గ్రాండ్ లాంచ్ డే తర్వాత నెక్స్ట్ డే ఎలా ఉంటుంది, అడావిడిగా ఉందన్నమాట. దాని తర్వాత పాలు కోసం డిస్కషన్ జరిగింది. నేను నైట్ అన్సీన్ వీడియో పెట్టాను. సో అందులో ఈ పాలు కోసం డిస్కషన్ వీటన్నిటి కోసం ఉంటుంది. చూడండి వాళ్ళు ఎవరన్నా చూడండి. నాకు ఎందుకు ఊపు వచ్చినట్టు అనిపిస్తుంది. ఆ వ్యూస్, ఆ సబ్స్క్రైబర్లు కొద్దిగా పెరుగుతూ ఉన్నారు. మీరు కూడా తలా చేసి పెంచుతూ ఉంటే ఇంకొంచెం పెరుగుతుంది, వెళ్తుంది అని అనిపిస్తుంది. సో ఆడియన్స్ నచ్చుతుందేమో, ఒక హైప్ అనేది క్రియేట్ అయిపోయింది బాగా అని అనిపిస్తూ ఉంది. సో పాలు ఏంటంటే పాలు ఇవ్వాల వీళ్ళకి 2 కిలోల రైస్ ఇచ్చారు, 1 కిలో ఆటా ఇచ్చారు, కొన్ని కూరగాయలు 10 ఉల్లిపాయలు ఇచ్చారు. సో నబీల్ అందులోంచి ఎన్ని ఇవ్వగలిగితే అన్ని ఇస్తాను అని చెప్పి వాళ్ళ ప్లాన్కి ఎన్ని కావాలో నన్ను ఉంచుకొని మిగతా వీళ్ళకి ఇచ్చాడు అనమాట. 2 కిలోల రైస్తో ఆవిడ అంటుంది, అయితే 2 కిలోల రైస్ మన పూటకి ఒక ప్యాకెట్ అయిపోతుంది, ఇంకో పూటకి ఇంకోటి అయిపోతుంది, ఇంకేమో అది ఉంది, ఎలారా మనం 6 రోజులు దీంతో బతుకుతాం అది అని చెప్పి. వస్తుంది బిగ్ బాస్ చేస్తాడు ఏదో ఒకటి, మీరేం కంగారు పడద్దు. మీరు ఎంటర్టైన్మెంట్ అవ్వండి. బిగ్ బాస్ నేను ఎప్పుడు గమనించింది ఏంటంటే హిందీలో కానీ తెలుగులో కానీ కంటెస్టెంట్స్ కనుక గట్టిగా ఎంటర్టైన్మెంట్ మంచి కంటెంట్ ఇస్తే ఫుడ్ విషయంలో రెస్ట్రిక్ట్ చేయడు, ఫుడ్ పంపించేస్తూ ఉంటాడు. కానీ వీళ్ళు కనుక సరిగ్గా చేయకపోతే, పర్ఫార్మెన్స్ కానీ ఏమి లేకపోతే, ఏమైనా కంటెంట్ కానీ లేకపోతే ఆయన ఏం చేస్తాడంటే ఆయన చేతిలో ఉన్న వాటిని కంట్రోల్ చేస్తాడు. అంటే ఫుడ్, కిచెన్ వీటిని కంట్రోల్ చేసి అక్కడి నుంచి కంటెంట్ పెడతాడు. సో వీళ్ళు కనుక ఎంటర్టైన్మెంట్తో కుమ్మిపారేస్తూ ఉంటే ఆయన ఇవ్వాల్సింది ఆయన ఇచ్చేస్తూ ఉంటాడు. సో పాలు నాది పెద్ద ప్రాణం అమ్మ, నాకైనా పాల ప్యాకెట్ ఇవ్వండి అమ్మ అంటది గంగవ్వ. అంటే నాది పెద్ద ప్రాణమే కదా అండి రోహిణి అంటే. గంగవ్వ అంటది ఎంతమంది పిల్లలు కన్నావే నువ్వు ఎంతమంది కన్నా. గంగవ్వ ఏందావా నువ్వు, మెంటల్ ఎక్కిపోయింది అనమాట. నెక్స్ట్
గంగా అంటది మాకు అప్పుడు ఎన్ని పాలు కావాలంటే అన్ని పాలు ఉండే వస్తానండి ఇక్కడ అలా లేవా ఎందుకు లేవని చెప్పి దాని తర్వాత రోహిణి అరే రాత్రి గిన్నెలో ఏదో కొన్ని అడుగుని అడుగో బడుగో ఉన్నాయి అయ్యానయ్యండి రా కనీసం వాటితో ఏదో చేసుకుంటామని. వాళ్ళు పాలు ఇచ్చిన ఇంకో ప్రాబ్లం ఏంటంటే షుగర్ లేదు అలాగా. నెక్స్ట్ రోహిణి గంగతో మాకు కూడా గంగాకి ఇస్తామని ఒప్పుకున్నట్టున్నారు. గంగతో మాకు కూడా పాల బయట ఉండయ్యా మీ పెద్ద మనసు ఆలోచించి అంటే రోహిణి అంటది మరి మీ పెద్ద మనసు ఆలోచించి రాత్రి నాకు గేమ్ ఆడటానికి ఛాన్స్ ఇచ్చారా అంటది ప్రేరణ. రోహిణి ఎలా అడుగుతా అంటే ప్రేరణ అంటది అనమాట. రోహిణి అంటే అప్పుడు నేను చెప్పాను రెండో గేమ్కి ప్రేరణ వాళ్ళని తీసుకుందాం అని చెప్పి. సో ప్రేరణ టాస్కులు బాగా ఆడుతుందని చెప్పి ప్రేరణ తొక్కేశారు అక్క. వీళ్ళ టార్గెట్ ముగ్గురే అక్క, యష్మి, నెక్స్ట్ సీత, నెక్స్ట్ విష్ణుప్రియ అక్క. వీళ్ళు ముగ్గురే అక్క, ఇంకెవరిని వాళ్ళు పట్టించుకోరు ఎందుకంటే వాళ్ళందరూ దృష్టిలో వాళ్ళందరూ బాగానే ఉన్నారు. సో వీళ్ళు ముగ్గురు అమ్మాయిలు నెక్స్ట్ ఆ పృథ్వీ అబ్బాయి వీళ్ళ నలుగురిని వేసుకుంటూ వెళ్ళిపోతారు ఈరోజు నామినేషన్స్లో. సేమ్ ప్లాన్ అక్క మొత్తం అలా ఉంది అక్కడ. నెక్స్ట్ గంగావ మణికంఠ సాంగ్ ఎన్ని అయిపోయినాయి, పాల్ డిస్కషన్ అయిపోయి ఇద్దరు కూర్చున్నారు. గంగావ మణికంఠను పెట్టుకుంది కూర్చుని. అసలు నేను ఫస్ట్ గంగావ ఎందుకు చేస్తున్నారు మణికంఠ కోసమే చేస్తున్నారు ఏమో స్పెషల్గా. సో ఏదైతే ఒక ఈ సింపతి గేమ్ ఇవన్నీ అనుకుంటున్నారు ఆడియన్స్ దాన్ని ఏమైనా కదుపుదామనో లేదంటే గంగా వైపు మళ్ళీ ఇద్దామని ఏదో అనుకున్నారు. గంగవ మాత్రం మణికంఠ పట్టుకుని నీ పిల్ల యాదికి వచ్చిందని ఏడ్చావు టీవీలో నేను చూసినా అంది. అనగానే అంటే నీ పిల్లల యాదికి వస్తుందని చెప్పి అన్నావా లేదా నువ్వు ఆ జైల్లో అనమాట. జైల్లో ఇచ్చాడంటే దానికోసం అంటే మరి ఎందుకు వచ్చావా నువ్వు ఎందుకు వచ్చినావు మళ్ళా అందనమాట. దాదాపు మరి తట్టుకోలేను గంగవ్వ నాకేం వచ్చినా నేను ఆపుకోలేను వెంటనే బయటకు వచ్చేస్తుంది నేను ఇంతే అన్నట్టు అన్నాడు. గంగవ్వ తట్టుకోలేవా ఓకే పోతాం మరి ఈ వారం బయటికి వెళ్ళిపోతా. అది ఇంకొక లై అంటే యూఆర్ కార్నరింగ్ మీయా నాకు వైబ్ అర్థమవుతుంది నేనేమంటున్నా పోనావా అని చెప్పి నెమ్మదిగా పోనావా అంటే నెక్స్ట్ గంగవ్వ మరి ఎందుకు ఇచ్చావు అంటే మరి అంటే పైసలు కూడా కావాలి అవ్వా నాకు అయ్యి అంటే గంగవ్వ మరి పిల్లలు యాదికి వస్తున్నారని చెప్పి ఏడ్చేగడికి వచ్చినావా ఎందుకు వచ్చినావు అంది. దాని తర్వాత నాకు అలా వచ్చేస్తుంది అవ్వా వచ్చేస్తుంటే నన్ను ఏం చేయమంటావు అదంటే గంగవ్వ యాదికి వస్తే నామినేషన్ వేస్తా బయటికి అంది. నీకు అలా పిల్లలు యాదికి వస్తావు అంటే వేసి పంపించేస్తాను దాని తర్వాత గంగవ్వ అనుకుందంట ఈయనేంది పోరగాడ అయ్యింది అబ్బాయి ఏంటి ఏడుస్తుంది నాకైతే ఆవిడ స్లాంగ్లో నాకు అదే అర్థమైంది. అబ్బాయి బెల్లగాడో ఏదో అందో మాట. సో అబ్బాయి ఏడుస్తున్నాడు ఏంది నేను అనుకుంటున్నాను పిల్లడే అబ్బాయి ఏడవటం ఏంటి అని చెప్పి నేను ఇంతే నేను ఇట్లనే ఉంటాను కానీ నీకు నుంచి ఏడవనవ్వా సో ఈ వారం చూడు నేను ఏడవను అయ్యి అంటే గంగవ్వ అయితే మళ్ళీ వారం పోతావా అంది. అంటే నెక్స్ట్ వీక్ వెళ్తే నెక్స్ట్ వీక్ వెళ్ళిపోతావు నెక్స్ట్ వారం పంపించామంటావా అంటే మళ్ళీ వద్దావా నేను ఏమంటానంటే ఈ వారం ఏడిస్తే తీసేసేను నన్ను అంటే గంగవ్వ అంటది మళ్ళీ నేనెందుకు తీస్తాను మీరు ఎవరు ఆడకపోతే వాళ్ళు వెళ్ళిపోతారంటది. మరి పోతావా పంపించేస్తా నామినేషన్ చేస్తా అన్నా మళ్ళీ లాస్ట్కి ఏడిస్తే కనుక ఈ వారం తీసేవా అంటే లేదు నేనే తీయడానికి మీరు ఆడకపోతే బిగ్ బాస్ తీసేస్తారు ఆడియన్స్ తీసేస్తారు బయటకు అని చెప్పి ఈ డిస్కషన్ మాత్రం ఎక్కడ లేని ఒక మనశ్శాంతిని ఇచ్చిందయ్యా. ఫస్ట్ టైం మణికంఠ కొద్దిగా డిఫెన్స్ మోడ్లోకి వెళ్ళి డిఫెన్సివ్గా ఒక డిస్కషన్ని ఫినిష్ చేసాడు అనిపించింది. మామూలుగా అయితే ఇలా ఉండదు ఫైర్ అని ఉంటుంది ఫైర్ ఇస్ ద ఫైర్ విల్ బి ఫైర్డ్ అన్నట్టు ఏదో ఒకటి సెటర్ వేయడం వాళ్ళు ఎటు నుంచి ఎటు కొంచెం అది ఎలా ఉంటుందంటే చిన్న ఫైర్ రెండు కట్టెలు పెట్టి చేసిన ఫైర్ మొత్తం ఆకాశాన్ని తాకేంత నిప్పుర వల్ల అంత పెద్దగా వెళ్తుంది. ఈరోజు అలా కాదు అక్కడ పెద్దగా వెళ్తున్నా సరే తినే తగ్గి తను చల్లార్చాడు. మంచి తెలివైనడు మణికంఠ. గంగవ తగిన మిగతా వాళ్ళతో వేసుకునేట్టు మాత్రం గట్టిది బ్యాండ్ ఇడిపోయేది. నెక్స్ట్ నైనిక మణికంఠ బాగా ముచ్చట్లు నిన్నటి నుంచి. సో ఈరోజు కూడా నైనిక డ్యాన్స్ బాగా చేసేవారు అయ్యి అని చెప్పి మణికంఠ చెప్పడం దాని తర్వాత కొన్ని స్టెప్పులు వేయటం వీళ్ళు. సో దాని తర్వాత నామినేషన్స్ ఎప్పుడు జరిగితే మాకు లాస్ట్ టైం వచ్చినప్పుడు వెంటనే జరిగినాయి అని చెప్పి తిను లేదు మాకేమో మొన్న వచ్చినప్పుడేమో 3 రోజుల తర్వాత జరిగినాయి అని చెప్పి ఈ రూమ్ అలా ఉండేది ఆ రూమ్ ఎలా ఉండేది అని డిస్కస్ చేసుకున్నారు. నెక్స్ట్ విష్ణుప్రియ వచ్చింది. విష్ణుప్రియ మణికంఠ గొడవ. సో విష్ణుప్రియకి మణికంఠకి ఇప్పుడు పడట్లేదు అనమాట గొడవ జరుగుతూ ఉంది. ఎగ్జాక్ట్ కారణాలు ఏంటంటే విష్ణుప్రియ వచ్చి ఏమంటుందంటే మణి నువ్వు నైట్ ఫుడ్ తిన్నావు కదా ఆ బౌల్ అలాగే ఉంది దాన్ని ఎందుకు కడగలేదు అంది. మణికంఠ వచ్చి ఉదయం నేనే కడుగుతున్నా రాత్రి కూడా నేనే కడుగుతున్నా నేను కడిగినప్పుడు అవి కూడా వేసుకొని కడిగేస్తానే అది అన్నాడు. లేదు నువ్వు లాస్ట్ టైం జైలుకి వెళ్ళినప్పుడు కూడా అలాగే జైలుకి వెళ్ళి వచ్చినప్పుడు కూడా మెనీ పీపుల్ పాయింటెడ్ అవుట్ నువ్వు అది వదిలేసావు అని చెప్పి అలా అవనయద్దు. సో అంటే ఏదైనా ఉపయోగపడింది కదా గిన్నె అంది కడిగితే చాలా గిన్నెలు ఉన్నాయి కదా అవి యూస్ చేసుకోవచ్చు కదా. విష్ణుప్రియ గారు మీరు ఏదో పాయింట్ చేయాలని పాయింట్ అవుట్ చేయటం కానీ నాకు చాలా గిన్నెలు ఉన్నప్పుడు వాటిని యూస్ చేసుకోవచ్చు కదా. సో ప్రత్యేకంగా వచ్చి మనీ నువ్వు తిన్నావు నేను చూశాను నువ్వు ఎందుకు కడగలేదు అక్కడ బోల్డ్ గిన్నెలు కడగకుండా ఉన్నాయి అదొక్కటే కడగకుండా ప్రత్యేకంగా లేదు బోల్డ్ ఉన్నాయి కడగకుండా. మేబీ తమ తిన్న గిన్నెలు తామే కడుక్కోవాలని చెప్పి ఆ యాంగిల్ ఏమైనా అయ్యి ఉంటుంది అంటారా విష్ణుప్రియది. అది కూడా అయ్యి ఉండొచ్చులేండి పాజిటివ్ యాంగిల్ కూడా అయ్యి ఉండొచ్చు కావాలని పాయింట్అవుట్ చేయడం అని కాదు. నెక్స్ట్ ఇక్కడ తిని ఇంగ్లీష్లో చెప్పింది విష్ణుప్రియ ఆయన ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఐ విల్ వాష్ ద బౌల్స్ ఆయన తెలుగు అంటుంది. నువ్వు ఇంగ్లీష్లో అన్నావు అని చెప్పి నేను ఇంగ్లీష్లో రెస్పాండ్ అవుతున్నాను ఈవిడ ఇంగ్లీష్లో అనేసి మళ్ళీ తెలుగు అని పక్కన చెప్తుంది. దాని తర్వాత
దాని తర్వాత ఇల్లు ఏం తిందాము ఏంటి అని చెప్పి డిస్కస్ చేసుకుంటాం అనమాట. సో ఇక్కడేమో కొద్దిగా కట్ చేసి అటు వెళ్ళాడు, నాకు అర్థమైనదో ఇస్తా. సో ఇడ్లీ చట్నీ తిందామని అనుకుంటున్నట్టున్నారు. ఇడ్లీ ఉంది చట్నీ ఉంది కదా, చట్నీతో తిందామని చెప్తుంటే విష్ణుప్రియ ఒరే నేను అని చెప్పి అనగానే మణికంఠ ఇది అన్నాడు, యష్మి మొన్న కూడా ఒక బౌల్ ఉంది కదా అలాగే ఉండిపోయింది కదా, జైలు నుంచి వచ్చింది అని అంది. మణికంఠ నో విష్ణు, ఐఎమ్ గెట్టింగ్ ద వైబ్, ఐ కెన్ సెన్స్ ద వైబ్ అన్నాడు. అంటే వైబ్ అంటే నీకు రాంగ్గా నా మీదకి వస్తున్నావు అని నాకు ఆ సెన్సింగ్ వస్తుంది అన్నట్టు విష్ణుప్రియ. గ్రేట్ మణికంఠ, ప్లీజ్ కీప్ సెన్సింగ్ దట్ వైబ్, సరేనా? తిండి దగ్గర మాత్రం వద్దు, నీకు గొడవ పడాలనంటే కిచెన్ దగ్గర చుట్టూ చేరి డిస్కస్ చేయాలి. నీకు గొడవ పడాలంటే పద పక్కకి వెళ్దాం అక్కడ చేసుకుందంటే మణికంఠ యూ స్టార్టెడ్ ఇట్ విష్ణు అన్నాడు. నువ్వు స్టార్ట్ చేసావు అంటే విష్ణు అరే నాకెలా తెలుసురా. సో దానికి ముందు డిస్కషన్ ఏంటంటే చట్నీ, వీళ్ళు చట్నీ ఫ్రిడ్జ్లో పెట్టింది విష్ణుప్రియ, దాన్ని మణికంఠ తీసి బయట పెట్టాడంట. మణికంఠ ఏంటి చల్లగా ఉంటుంది కదా కొంచెం వేడిగా ఇద్దని చెప్పి బయట పెట్టాడంట. విష్ణు ఏమంటది చట్నీ అనేది బయట పెడితే తొందరగా పాడైపోతుంది, ఇది మనందరూ తెలిసిన విషయమే, మన ఇళ్లలో రెగ్యులర్గా జరిగేది చట్నీ బయట పెడితే పాడైపోద్ది అని చెప్పి. సో అది మన చూపిలా డిస్కషన్ చూపిలా జస్ట్ ఇది చెప్పారన్నమాట. ఈ స్టార్టెడ్ ఇట్ విష్ణు అనగానే అప్పుడు విష్ణు అంటే రే నేనేం చెప్పాను రా చట్నీ నువ్వు తీసావని చెప్పి నేనేమో కలగన్నా నాకేం తెలిసింది, చట్నీ ఎవరు బయట పెట్టారు అది అని చెప్పి నేను అరిచి ఉంటుంది. సో అది మణికంఠ తీసేయడం తనకు తెలియదు. సో నాకెలా తెలుసు నువ్వు కలగన్నానే ఏంటని చెప్పి, నీకు ఎవరో ఒకరు టార్గెట్ చేసి బుల్లెట్స్ ఏముందంటే నీకు ఎవరో ఒకరు కావాలి టార్గెట్ చేసి బుల్లెట్స్ దించడానికి అంట. సో మణికంఠ నందనమాట, నీకు బుల్లెట్స్ దించడానికి కావాలి, ఇప్పుడు నేను దొరికాను నన్ను దించుతున్నావు అన్నట్టు. నెక్స్ట్ మణికంఠ లేదని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతా. విష్ణుప్రియ కాదు నబీల్ ఆయన తీసాడని చెప్పి నేనేమైనా కలగంటానేంటి, నాకు ఎలా తెలిసిద్ది, అది నేను చెప్తే ఎందుకు అలా అంటాడేంటి అంటే నబీల్ కూడా అది అన్నాడంట, ఎందుకు అలా బయట పెట్టారంటే నబీల్ మణికంఠ అన్నాడంట. ఏంటో అడిగితే చెప్పు అలా మొహం వేసుకొని చూస్తావు చెప్పు అని చెప్పి. సో నేను అదే చెప్తున్నాను, నువ్వు అడుగుతున్నావు కదా చెప్పు అని చెప్పి నేను కూడా వాడికి చెప్తున్నాను అని చెప్పాడు. దాని తర్వాత ఏంటంటే ఒక ఆంతరం అని చెప్పానని చెప్పి దాని తర్వాత ఏంటంటే వేడిగా అయ్యిందని చెప్పి పెట్టాడంట, కానీ బయట పెడితే తొందరగా పాడేది అని చెప్పి మీ ఇంట్లో వాళ్ళ ఇంట్లో చెప్పలేదు మీ ఇంట్లో చెప్పారంట. అంటే విష్ణుప్రియ అంటది నీకు కూడా తెలుసు కదా ఇది మా ఇంట్లో చెప్పేది ఏంటి అని చెప్పి. తెలుసు నేనే చెప్పానని చెప్పి నబీల్ అంటాడు. మా ఇంట్లోనే కాదు అందరి ఇంట్లోనే అంతే, సో ఎవరైనా అలాగే చెప్తారు చట్నీ బయట పెడితే పాడైపోతుంది అని చెప్పి దాన్ని ఫ్రిడ్జ్లో పెడతారు అని చెప్పి. మరి అది పల్లీలు చట్నీయో లేదా కొబ్బరి చట్నీ అయి ఉంటుంది, అందుకనే పాడైపోతుంది కానీ అదర్వైజ్ ఎందుకు అవుతుంది, వేరే చట్నీలు అవుతాయి అంటారా ఏమో నాకు తెలియదు అయ్యా. దాని తర్వాత మణికంఠ కొంచెం అటు వెళ్ళిపోయాడు కదా. సో మణికంఠకి నైనిక కొద్దిగా ఫ్రెండ్ అయింది. మణికంఠ నైనిక ఇద్దరు కొంచెం డ్యాన్స్ నేర్పించింది చేశారనమాట. సో నేను నైట్ వీడియోలో చెప్పాను ఇద్దరు కొంచెం చదువుతున్నారు. ఇదేదో నెక్స్ట్ ఏదైనా గొడవ అయితే మాత్రం ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. అయ్యా నెక్స్ట్ నెక్స్ట్ నోటీస్ వచ్చింది బిగ్ బాస్ నుంచి. గౌతమ్ మెగా చీఫ్ అయిన నబీల్కి గౌతమ్ చదువుతున్నాడు అనమాట. మెగా చీఫ్ అయిన నబీల్కి చెప్పండి ఇంటి రూల్స్ అన్ని చెప్పండి అని చెప్పి, అంటే కిచెన్లో టైమర్ ఉంటుందని, నెక్స్ట్ ఒకే ఎట్ ఎ టైం ముగ్గురే పని చేయాలని, బెల్లి కొట్టి స్టార్ట్ చేయాలి, అయిపోయిన తర్వాత బెల్లి కొట్టాలని, ఎన్ని రూల్స్ అని చెప్పమని చెప్పాడు. అందరూ హాల్లో కూర్చోబెట్టుకొని చెప్తారా అయ్యి అన్నాడు. నెక్స్ట్ ప్రోమోలో వచ్చిన గిన్నెల వాషింగ్ డిస్కషన్ అనమాట. సో వీళ్ళందరూ లోపలికి వెళ్ళి ఏమేమి పనులు చేయాలో డిస్కస్ చేస్తున్నారు. అందులో వాష్రూమ్ చేయండి అయ్యి అని చెప్తే గౌతమ్ చెప్తే లేదు నేను గిన్నెలు కిచెన్ నేను చూసుకుంటాను, కిచెన్ నేను చేసేస్తాను అవినాష్. సో వాళ్ళు ఏమంటున్నారంటే ఎవరి గిన్నెలు వాళ్ళు సపరేట్గా కడుక్కున్నారు కదా, ఏ క్లాన్ గిన్నెలు ఆ క్లాన్, అలా కాకుండా ఏం చేద్దామంటే మా క్లాన్లోంచి ఒకరు మీ క్లాన్లోంచి ఒకళ్ళు వచ్చి ఇద్దరు కలిసి ఒకేసారి ఎన్ని గిన్నెలు ఉన్నా ఇంకా వాళ్ళిద్దరు కడిగేటట్టు, సో డిపెండెన్సీ లేకుండా అన్నట్టు పెట్టుకున్నారు. సో ఈయనేమో రేపటి నుంచి చేస్తానంటే లేదు ఈ రోజు నుంచే చేయాలి అని. అదేంది మన ఇంకా వంట కూడా తెలియదు అప్పుడే నేను గిన్నెలు ఎందుకు కడుగుతాను అంటాడు అవినాష్. సో మొత్తానికి అక్కడ ఆ ఫన్ జనరేట్ అయింది. ఆ ఫన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయలేం, దాన్ని ఫీల్ అవ్వాలి. సో ఎవరైనా చూడడం వాళ్ళంటే చూడండి ఆ ప్రోమోస్ కానీ లేదంటే కంటెంట్ కానీ చూడండి. ప్రోమోస్లో గట్టిగా ఫన్ ఉంటుంది, అది రియల్గా చూస్తే కొద్దిగా మ్యూజిక్ ఏం ఉండదు కానీ కొంచెం తగ్గిద్ది. బట్ ఓవరాల్ మాత్రం మంచిగా ఎంటర్టైనింగ్గానే వెళ్తుంది లైవ్ అంతా. దాని తర్వాత నామినేషన్స్. సో ఒకళ్ళ మీద ఒకళ్ళు బోర్డు వేసి నామినేట్ చేయాలి. నాకు తెలిసింది ఏంటంటే రాయల్ క్లాన్ ఓజీ క్లాన్ వాళ్ళని నామినేట్ చేయాలి. నెక్స్ట్ ఓజీ క్లాన్కి బిగ్ బాస్ రాయల్ క్లాన్ నుంచి ఒక ఇద్దరిని నామినేట్ చేసే హక్కుని కల్పించాడంట. అంటే అందరూ గ్రూప్గా డిస్కస్ చేసుకోవడం, లేదంటే నబీల్కి ఇచ్చుంటాడు ఆ పవర్, ఒక ఇద్దరు నామినేట్ చేయండి అని చెప్పి. అలాగే నబీల్ని ఎవరు నామినేట్ చేయకూడదు ఎందుకంటే మెగా చీఫ్ కాబట్టి. సో హౌస్కి నాకు తెలిసి ఒకడే చీఫ్ ఉంటాడు మెగా చీఫ్. అది ఏ క్లాన్ వాళ్ళు టాస్క్లు గెలిస్తే ఆ క్లాన్ వాళ్ళకి టాస్క్ జరిగిద్ది నేను అనుకుంటున్నాను ఇదంతా. సో రెండు క్లాన్ల మధ్యలో టాస్క్ జరిగిద్ది, ఏ క్లాన్ వాళ్ళు టాస్క్ గెలిస్తే ఆ క్లాన్కి మళ్ళీ ఇంకో టాస్క్ జరిగింది, అందులో మెగా చీఫ్ ఎవరు అవ్వాలి అని చెప్పి. అది either పక్క క్లాన్ మీదనే డిపెండ్ అయి ఉండొచ్చు, లేదా వీళ్ళకి టాస్క్ అయినా పెడతారు, లేదంటే ఓటింగ్ అయినా అలాంటిది ఏదైనా పెట్టచ్చు. అంటే వీళ్ళ కోసం వీళ్ళు టాస్క్ ఆడేటట్టు కూడా పెట్టచ్చు పక్క క్లాన్ ఓడిపోయిన క్లాన్ వాళ్ళు కూడా. సో అలా ఏదో జరిగి మొత్తానికి ఒక క్లాన్ నుంచి చీఫ్ అవుతారు. చీఫ్ అయిన తర్వాత వాళ్ళు ఏంటంటే బెడ్రూమ్స్ ఎవరికి కేటాయించాలి ఏంటి, నెక్స్ట్ రేషన్ వెళ్ళి పరిగెత్తుకుని వెళ్ళి ఆ స్టోర్ రూమ్లోకి వెళ్ళి రేషన్ రూమ్లోకి వెళ్ళి రేషన్ తీసుకురావటం, రేషన్ తీసుకొచ్చిన తర్వాత వాటిని రెండు క్లాన్స్కి డిస్ట్రిబ్యూట్ చేయటం. వాళ్ళు ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఏంటి అన్నది ఇదనమాట. ఒక్క నిమిషం ఆఫీస్ కాల్ వస్తుంది, సారీ. సో ఆ క్లాన్ వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడం అది ప్రజెంట్ అయితే అది. సో నబీల్ ఎవరు నామినేట్ చేయడం లేదు, స్టార్ట్ అయిన నామినేషన్స్. టార్గెట్ యష్మి,
విష్ణుప్రియ, సీత వీళ్ళు ముగ్గురికి గట్టిగా పడతాయి. ఇదే నేను గెస్ చేసి అప్పుడు ఎవరెవరు నామినేట్ చేస్తారని పెట్టాను కూడా. సో మ్యాక్సిమం వీళ్ళు ముగ్గురికి ఎక్కువ పడతాయి. మణికంఠని మ్యాక్స్ టచ్ చేయాలనుకున్నా, బట్ తేజ టచ్ చేసేది. అది తేజ, అదొక ప్లాన్ తేజది. తేజని మీరు లాస్ట్ ఇయర్ కూడా క్లోజ్గా గమనించుంటే, ఒక బాగా పాపులర్ కంటెస్టెంట్ని ఎవరికైతే ఎక్కువ ఓట్లు ఉంటే వాళ్ళని టచ్ చేస్తాడు, ఒక లీస్ట్ ఓట్లు ఎవరికైతే తక్కువ ఉంటే వాళ్ళని టచ్ చేస్తాడు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో మణికంఠని టచ్ చేసి అంటే పృథ్వీని టచ్ చేస్తాడు అంటే ఉన్న వాళ్ళలో లీస్ట్ తక్కువ వస్తాడు. పైగా యశ్మిని ఆల్రెడీ వేసారు కాబట్టి యశ్మిని వేయడు. సో అందరినీ లీస్ట్ ఓటింగ్ ఉన్న వాళ్ళందరూ లాగుతాడు. చెవులో నీళ్ళు పోసారనో, టిష్యూ పేపర్ బొట్టలు వేయలేదనో ఏదో ఒక రీజన్ చెప్తాడు. పిచ్చి రీజనో చెత్త రీజన్ చెప్పి వాళ్ళని తీసుకొస్తాడు. సో సర్వైవల్, తేజ సర్వైవల్ అనమాట. కరెక్టే ఈ ప్లాన్, రాంగ్ అని తప్పవట్లో కాదు, చెప్పే రీజన్స్ కొంచెం కరెక్ట్గా సార్ బయట నుంచి చూసేది కరెక్ట్గా చెప్తాను అనుకుంటున్నా. సో హరితేజ్ ఇక్కడ యశ్మిని నామినేట్ చేస్తుంది. ఏంటంటే పర్సన్కి నీ రూల్ మారిపోయిద్ది అని చెప్పి, అంటే నీ ఫ్రెండ్స్ అంటే అందరిని ఈక్వల్గా చూడవు అని చెప్పి మన ఓం గారు కూడా అదే చెప్పారు అనమాట. సో అది అలా ఆ క్వాలిటీ లేదు నీకు అని చెప్పి యశ్మిని నాకు కరెక్ట్ అనిపించింది, నేను చేసుకుంటే వెళ్తానని చెప్తే, మీకు ఇష్టం లేదు అన్న దగ్గర వేరే రూల్ అప్లై అవుతుంది, ఇష్టం ఉన్న దగ్గర ఒక రూల్ అప్లై అవుతుంది అన్నట్టు హరితేజ్ చెప్తే, నా గేమ్కి నాకు ఎవరు డిస్టర్బింగ్గా ఉన్నారు, సో వాళ్ళని అన్నదే కదా వాళ్ళు చేయాలి అని చెప్పి ఒక పాయింట్లో చూసుకుంటే రైటే. అంటే మన వాళ్ళకి మనకు ఒక రూల్ అప్లై చేసుకుంటాం, పక్కనోడికి ఆ రూల్ అప్లికేబుల్ కాదు. ఇక్కడ బయాస్డ్గా ఉండాలి అనేది లేదు, బయాస్డ్గా ఉండకూడదు, న్యూట్రల్గా ఉండాలి అనేది కదా. బట్ ఏంటంటే ఇవి చేస్తున్న తప్పు, కొన్ని విషయాల్లో బయాస్డ్నెస్ తప్పు. సంచాలకుగా చేసేటప్పుడు కానీ, లేదంటే వేరే వాళ్ళు సంచాలకుగా చేస్తున్నప్పుడు వాళ్ళ డెసిషన్ మనకే ఉండాలనుకోవడం అది తప్పు. ఇప్పుడు మీరు టాస్క్ గెలిచారు, మీ దగ్గర ఫుడ్ వచ్చింది రేషన్, మీరు ఎంత రేషన్ ఇవ్వాలనుకుంటారు అంత రేషన్ ఇవ్వచ్చు. ఇప్పుడు నబీల్ ఇచ్చారు కదా, దాన్ని బ్యాచ్ అనలేదు, ఎందుకంటే వీళ్ళు కలిసి ఉన్నారు కాబట్టి ఎప్పటి నుంచో మా క్లాన్ ఎక్కువ ఉండాలి, వాళ్ళందరూ నాకు సపోర్ట్ చేశారు కాబట్టి నేను వీళ్ళకి ఎక్కువ ఫుడ్ ఇవ్వాలి, మీరు ఇప్పుడు వచ్చారు తక్కువ ఫుడ్, దాన్ని బ్యాచ్నెస్ అనలేదు. కానీ ఏంటంటే ఆ సంచాలకాలైన డెసిషన్స్ ఏంటి అంటే అందులో సో ఆవిడ అది పాయింట్ చేసి చెప్తే మాత్రం ఖచ్చితంగా యశ్మికి మంచి పాయింట్ అయింది, అంటే ఆవిడ నామినేషన్ చేసిన దాంట్లో. నెక్స్ట్ గౌతమ్ విష్ణుప్రియ నామినేట్ చేశాడు. ఇదంతా ఎలా పడుతుంది అంటే లాస్ట్ ఇయర్ అమర్దీప్ అర్జున్ అలా నామినేట్ చేశాడు, అలా విష్ణుప్రియకి పడతాయి నామినేషన్స్. అంటే సీరియస్గా లేదని, అంటే తనలో ఉంది ఇంకా విషయం బయటికి రావట్లేదు అన్నట్టు నామినేట్ చేశారు అనమాట. నువ్వు నీ గేమ్ని పక్కన పెట్టేసి వేరే వ్యక్తి మీద ఫోకస్ చేస్తున్నావు, వేరే విషయాల మీద, మైట్ బి పృథ్వీ కోసం పాయింట్ అవుట్ చేస్తున్నట్టున్నాడు, అది చేస్తున్నావు, అది తప్పు కదా అన్నట్టు చేశాను అనమాట. కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు విష్ణుప్రియ. ఇక్కడ నేనేంటి, నా ఎమోషన్స్ ఏంటి అన్నది నేను పోర్ట్రే చేస్తున్నాను అని చెప్పి, అంటే నేను ఎలా ఉంటానో అలాగే ఉంటాను, సో నాకు ఏమనిపిస్తే అది, నాకు పృథ్వీ మీద ఒక ఎమోషన్ అన్న వస్తే నేను ఆ ఎమోషన్ చూపిస్తానని. వ్యక్తుల మీద ఎమోషన్స్ చూపించడం వేరే విషయం, గేమ్ మీద వేరే విషయం. సో గేమ్ వచ్చినప్పుడు దాన్ని సీరియస్గా ఆడాలి. నెక్స్ట్ వ్యక్తుల మీద ఎమోషన్ అనేది వేరే విషయం. సో అలాగే ఏంటంటే తనకి డెసిషన్ మేకింగ్లో కూడా విష్ణుప్రియ కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతున్నట్టు అనిపిస్తుంది నాకు. ఎక్కడంటే ఫుడ్ ఫస్ట్ వద్దంది, నాది ఎవరిదానంటే వేరే వాళ్ళకి ఇచ్చేసాను, తర్వాత నాకు కావాలి అంటే ఆ మెసేజ్లు ఎన్ని చదివిన తర్వాత నాకు గేమ్ మీద ఏమైనా చెప్తారేమో, పైగా నాకు లీస్ట్ ఓటింగ్ వచ్చింది కదా అలా. సో గేమ్ మీద ఫోకస్ చేయమని వాళ్ళు చెప్పింది, గౌతమ్ చెప్పాడు. ఎందుకంటే వీళ్ళందరూ ఒకటే దాంట్లో ఆడారు కాబట్టి, కేబీకేజీ షోలో ఆడారు కాబట్టి వీళ్ళందరూ. సో ఆ విషయం మీద గేమ్ మీద ఫోకస్ చేయమని చెప్తున్నాడు. నయన్గా కూడా విష్ణుప్రియనే నామినేట్ చేసింది. ఏం చెప్తుంటే సీరియస్నెస్ లేదు అసలు నీలో అనిపిస్తుంది, నేను ఈ వీక్ చీఫ్ అవ్వని లేదు, ఐఎమ్ నాట్ రెడీ ఫర్ ఇట్ అని అంటున్నామంటే, సో ఈ పాయింట్ నేను తప్పుపడతాను నయన్కి. అది ఎందుకంటే గేమ్ మీద ఫోకస్ లేదు రైటే, సో దాని మీద నువ్వు గేమ్ మీద ఎక్కడ ఫోకస్ చేయట్లేదు. ఓకే, చీఫ్ అవ్వాలా వద్దా అన్నది తన ఇష్టం కదా. ఎలా అంటే ప్రతి ఒక్కరు చీఫ్ అవ్వాలి, తను నేను చేయలేను అనుకున్నప్పుడు, ఇప్పుడు అమ్మాయిని చీఫ్ చేస్తారు, నేను చేయగలను అని చెప్పి మిమ్మల్ని మభ్యపెట్టి చీఫ్ అయింది, రేపు లోపలికి వెళ్ళి రేషన్ తీసుకురాలేకపోతే సఫర్ అయ్యేది ఎవరు? మీరు. సో నేను చీఫ్ అవడానికి రెడీగా లేను, ఇంతమంది డీల్ చేయలేను, నాలో క్వాలిటీ లేనప్పుడు ఎందుకు చీఫ్ అవ్వాలి? అలా అని చెప్పి నేను గేమ్ గివ్ అప్ అయ్యింది కదా, నేను గేమ్ బాగా ఆడతాను. సో ఆ రీజన్ నాకు ఎందుకో నైన్కి అది కరెక్ట్ కాలేదేమో అనిపించింది, సీరియస్నెస్ లేదనిపిస్తుంది అన్నది మాత్రం. దానికి ఇంకో రీజన్ ఏదని చెప్పుకుంటే బాగుండేది. విష్ణు ఫస్ట్ ఈ షోని అర్థం చేసుకొని, ప్యాటర్న్ అర్థం చేసుకోవడానికి టైం కావాలంటే నైన్కి అంటది 15 వారాలే షో ఉంటుంది గెలవటానికి అని చెప్పి. బట్ ఈ షో అన్ని సీజన్స్లో అలా లేదు కదా, రాగానే నామినేషన్స్ అని, కెప్టెన్స్ అని అలా లేదు కదా. కొత్తగా ఫుడ్, అన్లిమిటెడ్ ప్రైజ్ మనీ కోసం క్లాన్స్, ఇదంతా డిఫరెంట్గా జరుగుతున్నప్పుడు ఎవరికైనా కొంచెం గడిబిడిగానే ఉంటుంది ఇనిషియల్గా. మనం బయట నుంచి వచ్చాం కాబట్టి మనకి ఈజీగా ఉంటుంది. సో నీకు 15 వారాలు ఈ నైన్గా ఈ నామినేషన్ మాత్రం నాకు కొద్దిగా తేడా అనిపిస్తుంది. మనం ఫుల్ ఎపిసోడ్లో చూస్తున్నారు, దీని గురించి ఇంకా గట్టిగా డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ హరిప్రియ పృథ్వీ నామినేట్ చేసింది. పక్కన గ్యాప్ ఇలా ఉండాలి అంటే ఆవిడ ఏంటంటే మీరు ఎక్కువగా డిపెండ్ అయ్యి ఉంటున్నారు వేరే వాళ్ళ మీద, మీ ఓన్ డెసిషన్స్ లేవని చెప్పింది అనమాట. చుట్టూ ఉన్న వాళ్ళ డెసిషన్స్ తీసుకుంటున్నారు, మీదేం లేదని చెప్పి. వేరే ఎగ్జాంపుల్ ఏదైనా ఇచ్చింటే బాగుండేది. పక్కన గ్యాప్ ఉండాలన్న విషయం కూడా నాకు తెలియదు, వేరే వాళ్ళు చెప్పారు, వాళ్ళకి తెలియదు. సో వాళ్ళకి తెలియనప్పుడు నాకు తెలియదు, నేనేం చేస్తాను దాని మీద డిపెండెన్సీ అనలేము. సో వేరే వాళ్ళ మీద ఇంకొంచెం మంచి పాయింట్ ఏదైనా ఎతికి చెప్తే బాగుంటుంది. మరి ఆయన అడుగుతాడు, ఇవ్వండి నాకు తెలిసి నేను ప్రోమోలో చూపించిన దాని ప్రకారం ఏమైనా ఎగ్జాంపుల్ ఇస్తుందా లేదో చూడాలి. కొద్ది నాకు దాని మీద క్లారిటీ లేదు, నేనేం చేయాలని చెప్పి. అలాగే మీరు చూసింది 1 అవర్ అంటే హరితేజ అది అనదర్ టాపిక్, అది వేరే టాపిక్ అని చెప్పి. మీరు చూసింది 1 అవర్ కదా, మీరు ఎలా డిసైడ్ చేస్తారు, నేను నామినేషన్ అగ్రీ చేయను అంటాడు. నేను నామినేషన్ నువ్వు అగ్రీ చేస్తావు లేదన్న తర్వాత విషయం, ఇది నా ఒపీనియన్ చెప్పి హరితేజ చెప్పింది.
చూసింది 1 hour అని చెప్పడం పృథ్వీ రాంగ్. ఎందుకు రాంగ్ అంటే ఆడియన్స్ కూడా 1 hour చూస్తారు, మెజారిటీ ఆఫ్ ద ఆడియన్స్. వాళ్ళు చూసిందే వాళ్ళు బిలీవ్ చేస్తారు, వాళ్ళు చూసిన దాని ప్రకారం ఓట్లు వేస్తారు. సో దాన్ని మనం ఎలా తప్పుపడతాం పృథ్వీ? తప్పుపట్టలేం కదా, వాళ్ళు చూసి వచ్చింది అంతే. సో ఇది వేరే ఉంటే ఇక్కడ అలా కాదు ఇలాగా ఏం చెప్పి నువ్వు చెప్పుకోవడం తప్ప ఏం లేదు. బట్ డిపెండెన్సీ ఎక్కువ ఉందంటే నాకు అదే అర్థమైంది, అలా చేశారేమని చెప్పి. నెక్స్ట్ నైనిక సీతను నామినేట్ చేసింది. ఎమోషన్స్ అంటే ఓన్లీ ఏడిపే కాదు కదా అని చెప్పి, అంటే పద్దాక ఏడుస్తుంది సీత అనేది. సీత అంటే దట్ ఈజ్ ఆల్సో ఎమోషన్, అంటే దట్ ఈజ్ ఆల్సో వన్ ఎమోషన్ బట్ నాట్ ఈజ్ ద ఓన్లీ మోషన్ అన్నట్టు. ఓన్లీ ఎమోషన్ అంటే ఎమోషన్లో ఏడుపు అనేది ఒక ఎమోషన్ కాదు, అది ఒక ఎమోషన్ మాత్రం, ఇంకా చాలా ఎమోషన్స్ ఉన్నాయని చెప్పి. నాకు ఎందుకో సీతకి ఈ వారం డేంజర్ జోన్ అని అనిపిస్తుంది. నాకు తెలిసి నేను అనుకోవటం 2 వ్యక్తులు నామినేషన్స్లో ఎవరున్నారో చెప్తాను, అందులో 2 వ్యక్తులు డేంజర్ జోన్లో ఉంటారనిపిస్తుంది. ఒకటి సీత, 2 మెహబూబ్. ఈ క్లాన్ నుంచి సీత, ఆ క్లాన్ నుంచి మెహబూబ్ ఉంటారేమో అని అనిపిస్తుంది. సీత కొంచెం టఫే ఈ వారం, ఆటను బట్టి సీత కొంచెం సాగుతుంది. నెక్స్ట్ నైనిక అండ్ హరి పక్కన మాట్లాడుకుంటున్నారు అనమాట. అది సో పాయింటే రాంగ్, జనాలు కూడా చూసేది 1 hour. నేను అదే అనుకున్నాను, తను కూడా చెప్పింది నైనిక అండ్ హరి. సో గంట అంటే దట్ పాయింట్ ఈస్ టోటలీ నాన్ సెన్స్ అని చెప్పి హరి అంటుంది. సో నామినేషన్స్లో ఎవరున్నారు ఏంటి అని చెప్పి. దీని తర్వాత నేను చూసిన ప్రోమోలో అయితే టేస్టీ తేజ మణికంఠ నామినేట్ చేశాడు. సో వీళ్ళందరూ కలిసి వాళ్ళని నామినేట్ చేయొచ్చు, అంటే వీళ్ళకందరికి 2 నామినేషన్స్ ఉంటాయి, రాయల్ క్లాన్ వాళ్ళకి, ఓజీ క్లాన్ చేయడానికి. బట్ ఓజీ క్లాన్ వాళ్ళందరికీ కలిపి 2 నామినేషన్ చేసేటట్టు ఇచ్చారు. అది మేబీ నబిల్కి ఇచ్చారా, క్లాన్ మొత్తానికి ఇచ్చారని మన ఎపిసోడ్ చూసిన తర్వాత మనకు క్లారిటీ వస్తుంది. ఇందుకు నామినేషన్స్ ఎవరయ్యారంటే యష్మి, విష్ణుప్రియ, సీత, పృథ్వీ, గంగవ్వ, మెహబూబ్. సో యష్మి, విష్ణుప్రియ, సీత, పృథ్వీ వీళ్ళు 4 నామినేట్ అయ్యారు అవుట్ ఆఫ్ 8 మెంబర్స్ అని. సో నిఖిల్, మణికంఠ, నబీల్, ప్రేరణ వీళ్ళు ఎవరు టచ్ చేయాల. మణికంఠకు ఒక ఓటు పడి ఉంటుంది. సో నాకు తెలిసి మెజారిటీ ఆఫ్ ద ఓట్స్ వీళ్ళ ముగ్గురికి, పృథ్వీ కొంచెం తక్కువ పడి ఉంటాయి. యష్మికి అందరికన్నా ఎక్కువ పడే అవకాశం ఉంది, ఒక 5 మినిమంగా యష్మికి పడతాయి. 4 విష్ణుప్రియకి, సీతకి పడే అవకాశం ఉంది. వేరాజ్ పృథ్వీకి ఒక 2 మినిమం 2 అయితే పడతాయి, 3 మ్యాక్స్ టు మ్యాక్స్ 3 పడతాయి అని అనుకుంటున్నా 8 మందిలోంచి. సో ఇలా వీళ్ళు 4 నామినేట్ అయ్యారు ఈ క్లాన్ నుంచి. కరెక్ట్గా కనుక యూజ్ చేసుకుంటే ఈ క్లాన్ వాళ్ళకి ఇది కొంచెం అడ్వాంటేజ్, అంటే అందరూ వాళ్ళకే ఎక్కువ నామినేషన్స్ చేశారు కాబట్టి, ముఖ్యంగా యష్మికి కనుక అందరికన్నా ఎక్కువ నామినేషన్స్ పడితే కనుక సో తను కొంచెం కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే ఆడియన్స్ సపోర్ట్ తను గెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే గంగవ్వని, మెహబూబ్ని నామినేట్ చేశారు. ఖచ్చితంగా గంగవ్వని టార్గెట్ చేశారు. ఎందుకంటే గంగవ్వ నాట్ ఓన్లీకి ఏంటి అంటే ఏదో వచ్చింది వెళ్ళిపోయింది అని కాదు, ఆడిన టాస్క్ చూసి వాళ్ళకి భయం వేసి ఉంటుంది. గంగవ్వ లాంటి వాళ్ళని ఉంటే కనుక వాళ్ళు ఇంకా గట్టిగా ఆడతారు తప్పితే తగ్గరు. పైగా ఆవిడ ఎంటర్టైన్మెంట్, పైగా ఆవిడ డామినేషన్. సో ఆవిడ వచ్చి లేపేది ఏంటి, ఇలాంటి చాలా పాయింట్లు పెట్టుకుని ఉంటారు. గంగవ్వ చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్, మనం పంపించేస్తే స్టార్టింగ్లోనే పంపించాలని. వాళ్ళకి తెలియదు ఏంటంటే ఆవిడ అంతలా గట్టిగా టాస్క్ ఆడినప్పుడు నువ్వు వెంటనే వాళ్ళని నామినేట్ చేస్తే ఆవిడ ఎందుకు వెళ్తుంది? ఆవిడేమి ఆడకుండా ఒక వారం మొత్తం నువ్వు చేస్తే జనాలు కూడా ఓట్లేసినప్పుడు అనవసరంగా తన కోసం వేరే కంటెస్టెంట్ బలైపోతున్నాడేమో, తనకి ఎందుకు చేయాలి అని ఒక ఆలోచన వచ్చింది. ఆవిడ అంతలా ఆడితే నాలంటే ఒక ఎంగ్ అనుకోవచ్చులే, నాకే చిచ్చిపడింది. ఈ ఇంద్ర ఈవిడ ఎలా ఆడింది, నేనేమో వై గంగవ్వ నెత్తివారు కొట్టుకుని నాకు ఎవరు కనిపించిన ఎవరు మాట్లాడినారు, గంగవ్వని ఎందుకు తీసుకున్నారు గంగవ్వ పేరెట్టుకొని కొట్టేట్టు టాస్క్ ఆడింది. నేనే ఆడలేను, అంత రేంజ్లో ఆడింది. ఆవిడ అంతలో పర్ఫామ్ చేసి మిమ్మల్ని ఆవిడ పద్దాక ఏమైనా వీళ్ళు ఎందుకు ఉడికిపోతున్నారంటే మిమ్మల్ని ఆడిపీయడానికి వచ్చినా మీరు అందరూ స్నేహం ఆడటం లేదా అన్నట్టు అనేవాడికి వాళ్ళు ఉడికిపోతున్నారు. సో అలా ఉందన్నమాట. సో అందుకే నామినేట్ చేస్తుంటారు. మెహబూబ్ ఏంటి అంటే మేబీ అందరిలో కొద్దిగా డల్గా కనిపించడనో, ఎక్కువ కలవటం లేదనో, ఇలాంటి ఏదో ఉంటాయి సోది రీజన్లు కొన్ని. సో టుమిడి రీజన్లు, ఆ టుమిడి రీజన్ ఏదో పెట్టి వాళ్ళిద్దరిని చేశారని అనుకుంటున్నా. సో మెహబూబ్ కొంచెం పిక్ అవ్వాలి. అలాగే సీత డేంజర్ జోన్లో ఉంటుంది అనుకుంటున్నా. చాలామందిని కామెంట్లు వస్తుంటే ఆపరేషన్ యష్మి అని. అవదమ్మా ఇది. ఎందుకు అవదంటే మీకు ఆపరేషన్ యష్మి అవ్వాలంటే ఇది కూడా చెప్తా. ఆపరేషన్ యష్మి అవ్వాలంటే నిఖిల్, ప్రేరణ, పృథ్వీ, నెక్స్ట్ యష్మి వీళ్ళు 4 నామినేషన్లు రావాలి. చాలామంది స్టార్టింగ్లో కూడా పృథ్వీ ఎలిమినేట్ అప్పుడు కూడా చెప్పాను నేను, అది అవ్వదు. ఎందుకు అవ్వదంటే 4 నామినేషన్లు ఉండాలి. వీళ్ళకి ఆడియన్స్ ఇప్పుడు మా మమ్మీ లాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, సీరియల్స్ చూస్తారు. మాకేంటి అంటే వీళ్ళ ఒకలాగే ఉంటారు, వాళ్ళ సీరియల్ దాంట్లోనే ఉంటారు కదా, వాళ్ళకి ఫ్యాన్స్ అయి ఉంటారు. సో వాళ్ళకే సపోర్ట్ చేస్తూ ఉంటారు మ్యాక్స్ టు మ్యాక్స్. సో అంటే మా మమ్మీ గారి కాదు, జనరల్గా లేడీస్ ఎవరైతే సీరియల్ చూస్తారో వాళ్ళందరూ ప్రేరణని, యష్మిని వీళ్ళందరూ ఒకే సీరియల్లో చూశారు. సో ఆబ్వియస్గా కామన్ ఫ్యాన్స్ ఉంటారు. అది అవ్వదు. చూస్ చేసుకోవాలి ఇద్దరిలో ఒకళ్ళని అంటే అప్పుడు ప్రేరణని చూస్ చేసుకుంటారు, యష్మి చూస్ చేసుకుంటారు అన్నది వేరే పాయింట్. మీకు అర్థమైంది అనుకోండి ఈ లాజిక్. సో ఈ లాజిక్ ప్రకారం అవ్వదు. సో అయితే సీతకి, ఎందుకంటే సీతకి పెద్ద ఫ్యాన్ బేస్ లేదు, ఇంత ఫాలోయింగ్ లేదు కాబట్టి, పైగా దాంతోపాటు సీత కొద్దిగా మరీ అంత పాజిటివిటీ రాలేదు ఎక్కువగా. సో కొంచెం మధ్యలో వచ్చినా సరే ఈ మణికంఠ గొడవలు, ఆ గొడవలు, ఈ గొడవలతో కొద్దిగా డౌన్ అయిపోయింది సీత. సో పైగా ఏడుపు అనేది మన వాళ్ళు ఎక్కువగా ఏంటంటే ఊరికి అది అదృష్టం మీద ఉండాలి. కొంతమంది ఏడిస్తేనేమో అది సింపతి యాంగిల్ వర్కౌట్ అవుతుంది, కొంతమంది ఏడిస్తేనేమో అది వర్కౌట్ అవుతుంది. ఎవరైనా ఎలిమినేషన్ అవుతున్నప్పుడు మన క్లోజ్ అయితే
అది ఆబ్వియస్గా కరెక్ట్గా ఉంటుంది. 9కి వెళ్ళిపోయింది, ఏడ్చారు, కరెక్ట్గా ఉంది. బేబక్కకు కూడా ఏడ్చి, 9కి ఏడ్చి అందరికి ఏడిస్తే దానికి వాల్యూ అనేది, ఆ టీయర్స్కి వాల్యూ అనేది ఉండదు. సీతకి తెలియదు. బట్ సీత ఏంటంటే పర్సనల్ ఎమోషనల్, నాగార్జున సపోర్ట్ చేసినట్టు. సో పర్సనల్ ఎమోషనల్. సో ఎక్కువ మంది ఆడియన్స్ కనెక్ట్ అనేది కనిపించట్లా. మనకి ఈరోజు అవునండి నామినేషన్స్, రేపు మనం ఓటింగ్ అనాలిసిస్ 24 hours ఓటింగ్ జరిగితే అప్పుడు దాన్ని బట్టి ఎంత ఉంది ఏంటి అనేది అప్పుడు డిస్కస్ చేసుకుందాం. సో ఖచ్చితంగా మీరు ఈ వీడియో లైక్ చేస్తారనుకుంటున్నా, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారనుకుంటున్నా. లైవ్లో ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ జరుగుతూ ఉంటే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇన్స్టాగ్రామ్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఫాలో అవ్వండి. లేదంటే ఆ స్టోరీస్ గట్రా చెక్ చేస్తూ ఉండండి. సో ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకండి, వెళ్ళొద్దు, చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ యూస్.